హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడిప్పుడే ఏపీలోనే పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అదేమిటంటే డిసెంబర్ 1 నుంచి ఇచ్చే పెన్షన్లపై చంద్రబాబు మరో అదిరిపోయే శుభవార్త అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. ఆ శుభవార్త ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము. ఇక పింఛన్దారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. పెన్షన్ల పంపిణీ మరింత సరళాంతరం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 2 నెలల పాటు వరుసగా పెన్షన్ తీసుకోకపోయినా 3వ నెలలో ఆ మొత్తాన్ని ఒకేసారి చెల్లించాలని నిర్ణయించింది. ఈ మేరకు కూటమి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. వృద్ధాప్య పెన్షన్ తీసుకుంటున్న కుటుంబ యజమాని మరణిస్తే అతడి భార్యకు మరుసటి నెల నుంచే వితంతువు పెన్షన్ మంజూరు చేయనున్నారు. కాగా ప్రస్తుతం పెన్షన్దారులు 2 నెలల పెన్షన్ ఒకేసారి తీసుకునే అవకాశం అయితే ఉంది. ఏదైనా కారణం వల్ల 2 నెలల పెన్షన్ తీసుకోకపోతే 3వ నెలలో ముందు 2 నెలల పెన్షన్ చెల్లించేవారు కాదు గత ప్రభుత్వం. కానీ పెన్షన్దారుల కోసం కూటమి ప్రభుత్వం తాజాగా ఈ వెసులుబాటును కల్పించింది. ఇక ప్రభుత్వం తాజా నిర్ణయంతో 3 నెలల పెన్షన్ లబ్ధిదారులు ఒకేసారి తీసుకునే అవకాశం కూడా కల్పించింది. ఇక కుటుంబ యజమాని మరణిస్తే అతడి పెన్షన్ రద్దవుతుంది. మృతుడి భార్య వితంతువు పెన్షన్ కోసం కొత్తగా దరఖాస్తు చేసుకోవాలి. ఇక తాజాగా ఈ నిబంధనను కూడా ప్రభుత్వం మార్చేసింది. పెన్షన్ తీసుకుంటున్న యజమాని మరణిస్తే మరుసటి నెల నుంచి మృతుడి భార్యకు వితంతువు పెన్షన్ మంజూరు చేసేలా వెసులుబాటు కల్పించింది. టీడీపీ, జనసేన, బీజేపీ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయాలతో పెన్షన్దారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కాగా అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే అధికారంలోకి వచ్చిన మొదటి నెల నుంచే ఎన్డీఏ ప్రభుత్వం పెంచిన పెన్షన్లు అందిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రతి నెల 3వ తేదీలోపే పెన్షన్ల పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తుండడం గమనార్హం. చూశారు కండి, మొత్తం మీదుగా ఏపీలో పెన్షనర్లకు ఇది శుభవార్తని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా కారణం చేత 1 నెల పెన్షన్ తీసుకోకపోయినా మరుసటి నెలలో 2 పెన్షన్లు తీసుకునే వెసులుబాటు కల్పించింది. అలాగనే 2 నెలల పెన్షన్ కూడా తీసుకోకపోయినా మరుసటి 3 నెలల్లో 3 నెలల పెన్షన్ కూడా తీసుకునే వెసులుబాటు అయితే రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. ఇక ఏదైతే పెన్షన్ తీసుకుంటున్న వారిలో భర్త కనుక చనిపోయినట్లయితే మరుసటి నెల నుంచే భార్యకు వితంతువు పెన్షన్ కూడా వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అయితే కీలక జీవో కూడా విడుదల చేసినట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. మొత్తం మీదుగా ఇది భారీ శుభవార్తనే చెప్పుకోవచ్చు పెన్షన్ల విషయంలో. చూశారు ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.